హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా డిశ్చార్జ్ ప్రాసెస్ చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే సి సెక్షన్ అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ అయితే 24 అవర్స్ స్టే చేయాలి. సి సెక్షన్ వల్ల అయితే 3 days స్టే చేయాలి హాస్పిటల్లో. ప్రైవేట్ రూమ్స్, ఏసీ, డీలాక్స్ అండ్ నార్మల్ రూమ్స్ కూడా, జనరల్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అవసరం అనుకుంటే. అండ్ సి సెక్షన్ కాబట్టి నాది 6 hours తర్వాత మనల్ని లేపేసి స్ట్రెచర్ మీద తీసుకొని వెళ్ళి పైన ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి కదా, అందులో మనకి మనం తీసుకున్న రూమ్కి షిఫ్ట్ చేసేస్తారు. సెలైన్స్ పెడతారు మనకి, ఫుల్గా సెలైన్స్, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారనమాట. ఆ రోజు ఫుడ్ అయితే ఉండదు, ఓన్లీ లిక్విడ్స్. నెక్స్ట్ డే అయితే ఫుడ్, ఇడ్లీ అలా తీసుకోవచ్చు. ఎలాగో మన పేరెంట్స్ ఇవి పత్తి అవి చేపిస్తారు కాబట్టి చట్నీస్ అవేమీ పెట్టరు అనమాట. ఓన్లీ కారప్పొడులు, వెల్లుల్లిపాయ కారప్పొడి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మిల్క్ అది మంచిగా పడుతుంది. మనకి యూరిన్ బ్యాగ్ అనేది నెక్స్ట్ డే రిమూవ్ చేసేస్తారనమాట. నాకైతే చేసేసారు నెక్స్ట్ డే. కొన్ని హాస్పిటల్లో కొన్ని ఫాలో అవుతారు, మాకైతే నెక్స్ట్ డేనే తీసేసారు యూరిన్ బ్యాగ్. మనమే యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో మన కింద అబ్డోమెన్, యూట్రస్ ఏదైతే ఉందో దానికి పైన ఉన్న బాడీకి సంబంధం లేదనిపిస్తుంది, అంత పెయిన్ వస్తుంది. మనం బెడ్ మీద నుండి లేచినప్పుడు బలంగా ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని లేయాల్సి వస్తుంది. నేనైతే మా అత్తగారిని కానీ అమ్మగారిని కానీ పట్టుకోలేదు, ఎందుకంటే మన వెయిట్, ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు మనల్ని క్యారీ చేయలేరు. నేను హస్బెండ్ని తీసుకొని హ్యాండ్తో గట్టి పట్టుకొని అప్పుడు లేచి యూరిన్కి వెళ్ళేదాన్ని. డాక్టర్ అయితే 3 లీటర్ ఆఫ్ వాటర్ తాగమని చెప్పారు, బట్ అంత అయితే నేను తీసుకోలేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ యూరిన్కి వెళ్ళాలంటే చాలా పెయిన్ వచ్చేదన్నమాట. లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, వాక్ చేసినప్పుడు అండ్ మధ్య మధ్యలో వాక్ అయితే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డే ఆఫ్టర్ నెక్స్ట్ డే మనకి డిశ్చార్జ్ చేసేస్తారు. సో ఆ టైం మధ్య మధ్యలో డాక్టర్స్ చెకప్కి వస్తారు. మార్నింగ్ 10:30కి శైలజ మ్యామ్ వచ్చి ఒకసారి చెకప్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4:30కి మ్యామ్ వస్తారు కదా, ఆ మ్యామ్ మళ్ళీ అమూల్య మ్యామ్ వస్తారు, చెకప్ చేసి అంతా బాగుందా, వాటర్ తాగండి, బేబీకి ఫీడింగ్ ట్రై చేయండి అండ్ మంచిగా యాంటీబయోటిక్స్ యూజ్ చేయండి అని చెప్పేసి అన్ని కూరగాయలు, వాటరు, 2 బాయిల్డ్ ఎగ్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ తినవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అంతా బాగుందా, ఏదైనా ఇబ్బంది అయితే చెప్పండి అని చెప్తారు. నెక్స్ట్ డే ఈ మధ్యలో బేబీకి బ్లడ్ టెస్ట్లు అవి చేస్తారనమాట. న్యూ బార్న్ బ్లడ్ టెస్ట్లు ఇలా ఉంటాయి. ఇందులో థైరాయిడ్ టెస్ట్, లివర్ టెస్ట్, గ్లూకోజ్ అవన్నీ వస్తాయన్నమాట బేబీకి కావాల్సిన. ఇది మొత్తం వచ్చి 2000 ఉంటుంది. న్యూ బార్న్ బేబీ బ్లడ్ టెస్ట్ అనమాట, అన్నీ వచ్చేస్తాయి ఇందులో. ఒకవేళ ఏదైనా ఇవి బిలిరూబిన్స్ ఇవి ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే లివర్ దాన్ని జాండీస్ అది ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఫోటోథెరపీ పెడతారనమాట. అది మన రూమ్కి తీసుకొచ్చి పెడతారు. 24 hours 2000 అలా ఉంటుంది. ఒక పాయింట్ ఉన్నా కానీ పెట్టిచ్చేస్తారనమాట, వాళ్ళు ఛాన్స్ తీసుకోరు. తర్వాత మనకి నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఉందనగా ఒకసారి వచ్చి డాక్టర్ అంతా వాకింగ్ అది చేశారా, అన్నీ చూస్తారు, బేబీ ఫీడింగ్ ట్రై చేస్తున్నారా అని అడుగుతారు. నైట్ డాక్టర్స్ కూడా ఉంటారు, రౌండ్స్కి వచ్చి మీకు ఏమైనా పెయిన్ ఉందా అంటే నాకు పెయిన్ వస్తుంది అని చెప్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారనమాట. సెలైన్స్లో యాంటీబయోటిక్స్ అన్నీ వెళ్తూనే ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అయితే మంచిగా యూజ్ చేయాలి, లేకుంటే మనం ఆ పెయిన్ని బేర్ చేయలేము, ఎందుకంటే వాష్రూమ్కి మనమే వెళ్ళాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒక్కొక్కసారి వాక్ చేయడం మంచిది. మనం వాక్ చేసినప్పుడు యూరిన్ బ్యాగ్ అనేది దానికి అటాచ్డ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ కూడా కింద వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి
బాధగా అనిపిస్తదనమాట. అమ్మో! ఎంత చేయాలా అని. కానీ బేబీని చూసుకుంటే అవన్నీ హ్యాపీగా అనిపిస్తది. ఆ పెయిన్ కూడా. తర్వాత డిశ్చార్జ్‌లో ఒకవేళ బేబీకి ఫోటోథెరపీ ఉంటే కొంచెం లేట్ అయితది. లేదంటే మనకి డిశ్చార్జ్ చేసేస్తారు. చేసే ముందు మోషన్ ఆ రోజు ఫుడ్ పెడతారు కదా థర్డ్ డే రైస్ తినమని చెప్తారు. కూరగాయలు అన్ని లీఫీ వెజిటబుల్స్ తినొచ్చు. బాయిల్డ్ ఎగ్ మంచిగా వాటర్ తీసుకోండి అని చెప్పి వెళ్తారు. ఒకవేళ మోషన్కి వెళ్ళారా లేదా వెళ్ళకపోతే వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తారు. మాకు ఆల్రెడీ సెకండ్ డే వాక్ అది చేస్తాం కదా, నేను వాష్రూమ్కి వెళ్ళి అని చెప్తే మనకి ఇంకా డిశ్చార్జ్ చేసేస్తారనమాట. బేబీకి అంతా బాగుంటే ఇది డిశ్చార్జ్ సమ్మరీ. ఇందులో G2A1 అంటే నాది జెస్టేషనల్ 2 అంటే ఫస్ట్ ఒక మిస్క్యారీ అయింది కదా, అది జెస్టేషనల్ ఏజ్ 2 అనమాట. ఇది బేబీ మొత్తం బ్లడ్ గ్రూప్ ఏంటి, ఎంత వెయిట్ ఉంది, సి సెక్షనా నార్మలా, బేబీకి నెక్ ఉంది, నెక్ రౌండ్ వేసుకొని పుట్టారు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఎంత వెయిట్, ఏ టైంలో పుట్టారు అన్నీ ఉంటాయి. అండ్ డిశ్చార్జ్ చేసినప్పుడు ఏమేమి యూస్ చేయాలి, మెడిసిన్ అవన్నీ ఇస్తారనమాట. అండ్ పేషెంట్ ఎలా ఉన్నారు, డిశ్చార్జ్ చేసినప్పుడు స్టేబుల్గా ఉన్నారా, బీపీ ఎంత ఉంది, బీపీ కంపల్సరీ చూస్తారు. ఎక్కువ ఉంటే మళ్ళీ కొంచెం లేట్ అవుద్ది అనమాట. బేబీ మూమెంట్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ ఇస్తారనమాట. ఇందులో నాకు సజెస్ట్ చేసింది మ్యామ్. అందరికీ మ్యాక్సిమం ఇవే ఉంటాయి, యాంటీబయాటిక్స్, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్. ఇది మెట్రోజిల్ అనేది ఒక క్రీమ్ అనమాట. ఇది మనకి స్కార్ ఎక్కడుందో అక్కడ రాసుకోవాలి. ఒక 7 days అట్లా రాసుకోవాలి, లేకుంటే 3 months డైలీ రాసుకుంటే మంచిది అని చెప్పారు. అండ్ మిగతావి ఐరన్, కాల్షియం, వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇవి 3 months యూస్ చేయమన్నారు. మిగతావన్నీ 5 days యూస్ చేయమన్నారు అనమాట. బేబీని వెచ్చగా ఉంచాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, బర్పింగ్ చేయించాలి, వ్యాక్సినేషన్ మంచిగా చేయించాలి, ఇవన్నీ ఇచ్చారు. అండ్ తర్వాత ఇది మనకి కెమెరా ముందు ఇస్తారనమాట. బేబీని ఇచ్చినప్పుడు బేబీ టైమింగ్, ఎంత వెయిట్ ఉంది, ఇవన్నీ ఇది ఇచ్చి మంచిగా కేర్ తీసుకోండి. మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే రమ్మని చెప్పారు. మనకి ఎప్పుడైతే సి సెక్షన్ చేశారో 7th day రమ్మని చెప్పారు. 7th day వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీ చెకప్ ఉంటుంది అనమాట. బేబీకి ఏమైనా వ్యాక్సిన్స్ అవి ఉంటే వేయించేసుకోవాలి. తర్వాత మ్యామ్ మళ్ళీ ఒకసారి చూస్తారనమాట. అది స్కార్ అది ఏమైనా ఉందా అంటే, నాది జిప్ కాబట్టి నాకు స్కార్ అది ఏమి ఉండదు. రిమూవ్ చేసినప్పుడు కూడా చిన్నది ఇంత దారం లాంటిది ఒకటి ఉంటుంది, చిన్న ముడిలాగా ఉంటుంది, అదొకటి ఇట్లా కట్ చేస్తే అయిపోద్ది అనమాట. అంత బాగానే ఉందమ్మా, మంచిగా కేర్ తీసుకోండి, ఈ ఆయింట్మెంట్ మందులు అన్నీ యూస్ చేయండి అని చెప్పారు. నేను జర్నీ చేయొచ్చు మ్యామ్ అని అడిగాను, ఎందుకంటే నేను మా ఊరు వెళ్ళాలి కాబట్టి. అంటే 4 hours అయితే చేయొచ్చు, అది కూడా ట్రైన్ ప్రిఫర్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత మంచిగా కేర్ తీసుకోండి, అన్నీ ఐరన్, కాల్షియం, విటమిన్స్ అన్నీ యూజ్ చేయండి అని చెప్పారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రమ్మని చెప్పారు. ఇదన్నమాట డిశ్చార్జ్ ప్రాసెస్. ఇందులో మనకి వాటర్ అయితే మంచిగా తీసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కొంచెం మైదా ఫుడ్స్ అవి తగ్గించండి, ఎందుకంటే కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. దానివల్ల మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ అది వచ్చేసి, ఎందుకంటే మనకి బౌల్ మూమెంట్ సరిగా ఉండదు కాబట్టి చాలా ప్రాబ్లం అయిపోద్ది. సో కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీ ఫ్యామిలీస్ అంతగా ఫోర్స్ చేస్తే మీరు ఒక 2 days అలా తిని చూసి మీకు పడకపోతే వదిలేసేయండి. వాటర్ అయితే 3 liters తీసుకుంటే మంచిగా మిల్క్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మంచిగా కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.